హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మీలో చాలామందికి అనుభవం అయ్యే ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు మనం మామూలుగా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ చూస్తున్నప్పుడు మధ్యలో మధ్యలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా. సో లైక్ బట్టల గురించి కావచ్చు, లేదంటే షూస్ గురించి కావచ్చు, లేదంటే ఏదైనా ఎలక్ట్రానిక్స్ వస్తువు గురించి కావచ్చు. మనకు మధ్యలో మధ్యలో ఏమవుతాయంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో మనకు ఆ ప్రోడక్ట్ బాగుంది అని చెప్పేసి మనకు నచ్చింది తీసుకుందామని చెప్పేసి మనం ఏం చేస్తాం, ఆ ప్రోడక్ట్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఏదైతే సైట్ ఉంటుందో ఆ సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. సో అట్లా రీడైరెక్ట్ చేసినప్పుడు మనం అది తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సో మనం ఏం చేస్తాం, అడ్రస్ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా ఇచ్చేస్తాం, మొబైల్ నెంబర్ ఇచ్చేస్తాం. మనం ఏదైతే అడ్రస్ పెట్టినామో ఆ అడ్రస్కి వస్తో రా అని చెప్పేసి మొత్తానికి అయితే సీవర్డ్ పెట్టి దాన్ని అయితే బుక్ చేస్తాం. సో బుక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఒక వారం 10 రోజుల తర్వాత మనకు ఏదైతే బుక్ చేసినామో అది డెలివరీ వచ్చిందని చెప్పేసి డెలివరీ బాయ్ అయితే కాల్ చేస్తారు. సో కాల్ చేసిన తర్వాత మెయిన్లీ ఇది ఏదైతే ఉందంటే మెయిన్లీ మనం ఏవైతే బట్టలు అయితే బుక్ చేస్తామో, సో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎక్కువ బట్టల విషయంలోనే, క్లాత్స్ విషయంలోనే ఇలాంటివి అయితే ఎక్కువ కేసెస్ అయితే వచ్చినాయి. సో ఏందంటే మీకు చూపించేది ఒక క్లాత్ చూపిస్తారు, లైక్ మంచి ప్యాంట్ షర్ట్ చూపించిండు. సో మీరు ఏం చేస్తారు, అది మంచిగా ఉంది, ఓకే డ్రెస్ బాగుంది చూడడానికి, సో దీన్ని బుక్ చేద్దామని చెప్పేసి మీరు ఆర్డర్ పెడతారు. ఆర్డర్ పెట్టిన తర్వాత అది మీ అడ్రస్కి వస్తుంది, డెలివరీ బాయ్ ఫోన్ చేస్తాడు. మీకు ముందే ఇన్ఫార్మ్ చేస్తాడు డెలివరీ బాయ్. ఏమని చెప్తాడంటే ఇందులో కొన్ని కొన్ని ట్రస్టెడ్ సైట్స్ ఉంటాయి, కొన్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ నుండి ఆర్డర్ పెడతాం కదా. సో అవి ఏమైతే అంటే వేరే పేజ్కి రీడైరెక్ట్ చేయడం వల్ల సో మీరు తర్వాత కూడా చూడండి వాటికి రిటర్న్ పాలసీ ఉండదు. మీరు ఏదైతే సైట్లో పెట్టారో ఆ సైట్ ఓపెన్ చేద్దామన్నా కానీ సైట్ కూడా ఓపెన్ కాదు. సో ఇలాంటి కేసెస్ అయితే చాలా వచ్చినాయి. సో మీకు వన్స్ అది ఒకసారి డెలివరీ చేసిన తర్వాత మీరు డెలివరీ బాయ్కి అమౌంట్ ఇస్తారు. అమౌంట్ ఇచ్చిన తర్వాత డెలివరీ బాయ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆ ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి చూస్తే మీరు ఏదైతే డ్రెస్ ఆర్డర్ పెట్టారో ఆ డ్రెస్ ఉండదు. అందులో ఏదో ఒకటి పాత బట్టలు, పాత మస్క గుడ్డలు అలాంటివి. అంటే మనం ఎంత పాతయి అంటే అసలు అవి మామూలుగా మస్క గుడ్డలు కూడా అని చెప్పేసి అనడానికి ఉండదు. సో అంతకన్నా గలీజ్గా వస్తాయి. సో నేనేం చెప్తున్నా అంటే మీరు దయచేసి ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి కదా, వాటిలలో ఏంటంటే ముఖ్యంగా ఈ బట్టలు అయితే ఆర్డర్ పెట్టకండి. సరే వేరే ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఆయిల్ అలాంటివి ఉంటాయి కదా, సో అవంటే ఓకే. బట్ ఈ మెయిన్లీ ఏంటంటే ఈ బట్టలు అనేటివి చాలా అంటే చాలా దరిద్రంగా ఇస్తారు. సో కావాలంటే నేను కూడా డెలివరీ ఇచ్చిపోయిన తర్వాత కస్టమర్స్ ఫోన్ చేస్తారు. వన్స్ మనం డెలివరీ అప్డేట్ చేసినాక చేయడానికి ఏముండదు. నేను చెప్తా ముందే, మేడం ఇది థర్డ్ పార్టీ షిప్మెంట్, మరి ఇది మీరు ఎందులో ఆర్డర్ పెట్టారో మీకు ఐడియా ఉంటే తీసుకోండి. ఎందుకంటే రిటర్న్ పాలసీ లేకపోతే మేము వన్స్ డెలివరీ చేసిన తర్వాత మేము ఏం చేయలేమంటే పర్లేదు ఇచ్చేయని చెప్పేసి అంటే నేను ఇచ్చేసిన తర్వాత నేను అక్కడ నుండి వెళ్ళిపోయినా మళ్ళీ వెంబడే ఫోన్ చేసిర్రు. ఫోన్ చేసి బాబు ఇట్లా చెప్పారు కదా మీరు, మాకు వేరే మొత్తం పాత బట్టలు వచ్చినాయి, ఇది మళ్ళీ రిటర్న్ పెట్టడానికి ఉంటా అంటే చెప్పాను మేడం, అది మీరు ఎందులో సైట్ నుండి అయితే ఆర్డర్ పెట్టారో ఆ సైట్లోకి వెళ్ళి అక్కడ నుండి రిటర్న్ పెడితే నెక్స్ట్ డేకి రిటర్న్ అప్రూవల్ అయితే మేము కలెక్ట్ చేసుకున్నామని చెప్పేసి అన్నా. సో అంటే ఏంటంటే రిటర్న్ పాలసీ ఉంటే ఓకే, రిటర్న్ పాలసీ లేకపోతే మాత్రం అది రిటర్న్ కాదు, మీ అమౌంట్ రీఫండ్ కాదు, ఉత్త పాత బట్టలు తీసుకున్నట్టే అవుతుంది. సో అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మీరు బట్టలు మాత్రం ముఖ్యంగా ఇలాంటి అయితే కొన్ని ట్రస్టెడ్ సైట్స్ ఉంటాయి, ఆ సైట్స్ నుండి పెడితే ఏం కాదు. బట్ ఇక మీరు కనిపించిన ప్రతి యాడ్ ఓపెన్ చేసి మీరు ఆర్డర్ పెట్టి డెలివరీ తీసుకున్నారు అనుకోండి, మీకే అమౌంట్ అనేది లాస్ అయిపోతుంది. సో ఏదైతే డెలివరీ బాయ్ వస్తాడో అతను చెప్పినప్పుడు రిటర్న్ పాలసీ లేదనుకుంటే బెటర్, అది ఇగ్నోర్ చేసేసి మీరు వేరే సైట్లో కానీ వేరే బయట షాప్లో కానీ తీసుకోవడం బెటర్. సో ఓకేనా, ఇది ఈరోజు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే.